కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కావచ్చు, అభివృద్ధి కుంటుపడి వ్యవసాయం దెబ్బతిని ఉపాధి కల్పన లేకుండా ఉపాధి దెబ్బతిని ఉపాధి భద్రత లేక హైదరాబాద్లో బతకనీకే వస్తారు. ఒకప్పుడు తెలంగాణ చుట్టుపక్కల నుంచి వచ్చేవాళ్ళు లేదా బీదరు కర్ణాటక అట్లా వాళ్ళు కూలి పని చేసుకోవడానికి లేదంటే చిన్న చిన్న పనులు, ఇప్పుడు హౌస్లోల పనులు కానీ, వృత్తి పనులు కానీ, టైల్స్ పనులు కానీ, లేకపోతే సెంటరింగ్ పనులు కానీ, హోటల్ వర్కర్లు కానీ, ఇవన్నీ కూడా ఇతర ప్రాంతాల వాడు ఒరిస్సా, బీహార్, యూపీ, రాజస్థాన్ వచ్చి మన వాళ్ళు పని చేయడానికి కూడా చాలా కష్టమవుతున్న స్థితిలో వ్యవసాయం దెబ్బతిని హైదరాబాద్లో చిన్న చిన్న ఇళ్లల్లో బస్తీల్లో పడి బతకడానికి వస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మరి ఈ బస్తీల మీద ఎవరికైనా ఏ ప్రభుత్వానికైనా పట్టి ఉందా? ఇక బస్తీలలో ఉండే పిల్లగాళ్ళని వాళ్ళతో గంజాయి అమ్మిపిస్తున్నారు, మాదక ద్రవ్యాలు అమ్మిపిస్తున్నారు. బడా బాబులు పోలీసుల సపోర్ట్ కావచ్చు, ఇతర వర్గాల సపోర్ట్, బాబుల సపోర్ట్ కావచ్చు, ఇవాళ మద్యం ఏర్లై ప్రవహిస్తుంది. మాదక ద్రవ్యాలు విచ్చలు విడిగా దొరుకుతున్నాయి. గంజాయి అసలు చెప్పొద్దు, ఏ బస్తీ కూడా గంజాయి లేకుండా లేదు. అంటే ఇన్ని అలవాట్లకి 12 ఏళ్ల పిల్లలు కూడా వీటికి ఈ మత్తులో రేపులు చేసిన వాళ్ళని చూసినాం. అంటే మేడం, జువెనైల్ జస్టిస్ అనే ఒక పెద్ద యాక్ట్ పోరాడి తెచ్చుకున్నాం. లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు తెచ్చుకున్నాం. ఏ చట్టాలు అమలు ఎవరికి పట్టట్ల. ఇన్ని నేరాలకి, ఇంత హింసకి మూల కారణం మద్యం, మాదక ద్రవ్యాలు, గంజాయి, తదితర మత్తు పదార్థాలు. వాటిని అరికట్టడానికి ప్రభుత్వం దగ్గర ఏ రకమైనటువంటి ప్రణాళిక లేదు, కంట్రోల్ లేదు. వాళ్ళ విచ్చలు విడిగా బస్తీలను ముంచెత్తుతున్నారు మత్తులో. అంటే ప్రజలని మత్తులో జోకెడితే తప్ప, ప్రజలని మద్యానికి బానిసలు చేస్తే తప్ప ఖజానాకి దిక్కు లేవనేటువంటి దిక్కుమాల పాలకులు ప్రజలని మత్తులో జోకొట్టి ఇవాళ వాళ్ళ పబ్బం కట్టుకుంటున్నారు. అటు రెవెన్యూ పెంచుకోవడానికి, ఇటు చైతన్యాన్ని హరించడానికి. కానీ ఈ క్రమంలో అభివృద్ధి కుంటుపడుతుంది, హింస పెరుగుతుంది. తల్లిదండ్రులు బిడ్డల్ని వదలడానికి కూడా భయపడుతున్నారు ఇళ్ళకాడ. ఇవాళ చాలా బస్తీలలో 11, 12, 13 ఏళ్ళ ఆడపిల్లలు టార్గెట్ అవుతున్నారు. అత్యాచారాలకు బలవుతున్నారు, లైంగిక హింసలకు బలవుతున్నారు. చాలా ఎలోపింగ్ కేసెస్ పెరిగాయి హైదరాబాద్లో. ఎందుకు కారణం అంటే తల్లిదండ్రులు బతుకు తెరువుకి పొట్ట చేతి పట్టుకుని వెళ్తే పిల్లలు భద్రత లేని స్థితిలో ప్రేమ అదొక మత్తు. ఆల్రెడీ మద్యం మత్తులో, గంజాయి మత్తులో ఉన్న అబ్బాయిలకి ఆ మత్తుకు తోడు ఒక మనకి చేతిలో అవైలబుల్గా ఉన్నటువంటి ఇంటర్నెట్. ఇవాళ జియో లాంటి వాళ్ళు ఉచితంగా ఇచ్చి అందరికి అలవాటు చేసి అందరికీ ఇస్తున్నాం అని చెప్పి ఏమి ఇస్తున్నారు అంటే ఫోన్ ఇస్తున్నారు. రకరకాల ఇంటర్నెట్ పేరుతో రకరకాలు వచ్చినాయి. అవన్నీ మద్యం, మాదక ద్రవ్యాల మత్తులో ఉన్న వాళ్ళకి వాళ్ళ చేతిలో ఇంత అవైలబుల్ ఇన్ఫర్మేషన్. ఫోన్, ఎన్ని లక్షలాది ఫోన్ సైట్స్ ఇవాళ మన చిన్న ఫోన్లలోకి వచ్చి పడ్డాయి. ఏ నియంత్రణ లేదు. ఒక పక్కన నియంత్రణ లేని ఫోన్, మరోవైపున రకరకాల మాదక ద్రవ్యాలతో ఇవాళ యువత నాశనం అయిపోతుంది. అభివృద్ధి లేదు, ఏమీ లేదు. ఈ స్థితిలో పెరుగుతున్న నేరాలని మనం సమీక్షించాము. కనీసం సమీక్షించే పాలకులు కూడా లేరు. వాళ్ళ బస్తీల పరిస్థితి ఏంటి, ఎవరు పరిశీలించారు? బస్తీలో పెరుగుతున్న క్రైమ్ ఏంటి, క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఏంటి, ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోని స్థితిలో ఇటువంటి సెంటర్స్ ఉండడం వల్ల ఈ సెంటర్స్లో పిల్లలకి భద్రత ఉంది, ఉపాధి ఉంది, అన్నిటికన్నా మించి వాళ్ళకి అవేర్నెస్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. ఇటువంటి సెంటర్లు ప్రభుత్వాలు కూడా నడపాల్సినవి. ఒకప్పుడు బ్రిడ్జి స్కూల్స్ ఉండేవి. ఇవాళ ఏ బస్తీలో కూడా చాదర్ఘాట్ స్లమ్ నుంచి మొదలుపెడితే ఇదే సైదాబాద్, ఇదే చెంచల్గూడ, ఇదే సంతోష్ నగర్ బ్రిడ్జి స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళు బ్రిడ్జి స్కూల్స్ కనిపిస్తలేదు. అంటే ప్రభుత్వం మొత్తం వదిలేసింది. స్లమ్ డెవలప్మెంట్స్ని వదిలేసింది, అర్బన్ డెవలప్మెంట్స్ని వదిలేసింది, పేదవాళ్ళ అభివృద్ధిని వదిలేసింది. వాళ్ళకి కావాల్సిన కనీసమైనటువంటి ప్రాథమికమైనటువంటి హక్కులు, వాటి పరిరక్షణ కూడా గాలికి వదిలేస్తుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక మరింత అధ్వానంగా వెల్ఫేర్ కనపడుతుంది. కాబట్టి వెల్ఫేర్ లేక, సంక్షేమం లేక, అభివృద్ధి లేక, విద్యా, వైద్యం, ఆరోగ్యం లేక ఇట్లాంటి బస్తీలలో, స్లమ్స్లో మనం ఎట్లా చూస్తాం? ఏమీ లేకపోయినా ఆ రోజుకి వచ్చే డబ్బుల్ని తీసుకుపోయి తగలబెడుతున్నారు మద్యానికి. కాబట్టి మద్యము, సెల్ ఫోన్లు ఉంటే చాలు. ఒక హెల్తీ ఫుడ్ లేదు, వాళ్ళకి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోమని కూడా ఎవరు చెప్పండి. కాబట్టి ఫోన్లతోటే బతికెళ్ళదు.
లేకపోతే ఇవాళ 30 ఏళ్ళు దాటిన యువత అనారోగ్యం పాలయ్యారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు బతుకుతలేరు. గ్రామాల పరిస్థితి కూడా అదే. ఇదే గాంజా ఇదే గ్రామాలకు కూడా వచ్చేస్తుంది. కాబట్టి మన తెలంగాణలో పెరుగుతున్న లేదా దేశంలో పెరుగుతుండొచ్చు తెలంగాణ ఈ టన్నుల కొద్దీ దిగుతున్న మాదక ద్రవ్యాలు గంజాయి చిన్న చిన్న టాబ్లెట్స్ రూపంలో ప్యాకెట్ల రూపంలో యువతని బానిసలు చేస్తున్నటువంటి స్థితిలో పెట్టి కంట్రోల్ చేయాలని కూడా నేను కోరుతున్నాను.